होल्ड पर रखा है। సార్ నాకు చిన్న డౌట్ వచ్చింది సార్. అసలు సార్ ఒక చిన్న డౌట్ వచ్చింది. లైన్ లో ఎవరో ఉన్నారు. ఏంటంటే నేను మేరీ ఎవరితో కడుపు చేయించుకుంది అనే అంశం మీద ఒక రీసెర్చ్ పరిశోధన సెంటర్ నేను పెట్టుకున్నాను సార్. తప్ప సార్? తప్పే ఉంది. దానికి గవర్నమెంట్ లైసెన్స్ కూడా ఉంది. ఎందుకంటే మేరీ పరిశుద్ధ రక్తం అంటున్నారు, యేసు పరిశుద్ధ రక్తం అంటున్నారు. దేవుడు అసలు వీడు ఏ రకంగా దేవుడా కాదా, అసలు వీడిని దేవుడిగా పూజించడానికి వీరికి ఉన్నటువంటి అర్హత ఏంది, ఇది వ్యభిచారంలో పుట్టిందా లేదా పరిశుద్ధంగా పుట్టిందా అని అంటున్నారు. కాబట్టి అసలు మేరీ ఎవరితో కడుపు చేయించుకొని యేసును కన్నా అనే అంశం మీద ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టుకోండి సార్. తప్ప సార్ నాకు అది? తప్పేం లేదండి. ఇప్పుడు లైన్ లో ఉన్నాను సార్. బాబు ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి సార్. మీరు నా రీసెర్చ్ సెంటర్ లో మీరు కూడా ఏదైనా పార్ట్ టైం జాబ్ కూడా చేయొచ్చు సార్. కొన్ని వర్క్లు ఉన్నాయి, చేస్తారా సార్? షూర్ అండి, షూర్, తప్పకుండా చేస్తారు. ఎందుకంటే ఇది మనం పరిశోధించాలి. ఎవరితో కడుపు చేయించుకున్నది నా డౌట్. ఓకే, చేద్దాం సార్. సరే సార్, మీ డౌట్ ఏంటండి? హలో హలో బ్రదర్. బాబు మీ వాయిస్ వినపడట్లేదు బాబు. హలో, మీ వాయిస్ వినపడట్లేదండి. వినపడుతుంది ఇప్పుడు? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి సార్. ఇలా తమ్ముడు లేడా? ఇలా మీకు ఇచ్చాడు కదా. అది సార్ వర్క్ లో ఉన్నారండి, చెప్పండి, నేను మాట్లాడతా. వర్క్ ఏమంటుంది అతనికి? అయ్యా బాబు, అతనికి మర్యాదగా నీకు చెప్పాను, వర్క్ లో ఉన్నారు, నాతో మాట్లాడండి అని చెప్పా. మాట్లాడడం ఇష్టం లేకపోతే మీరు ఫోన్ పెట్టేసేయచ్చు. ఏ వర్క్ అయితే నీకెందుకు బాబు అని, ఆయన వర్క్ లో ఉన్నాడని చెప్పాను కదా మీకు. అదే అతనితో మాట్లాడదామని. అతనితో చెప్పాను కదా, అతను వర్క్ లో ఉన్నాడు, మీరు మాట్లాడొచ్చు నాతోటి. ఎందుకంటే మీరు చేసే కాల్స్ అన్ని నేనే లిఫ్ట్ చేస్తాను. చెప్పండి. అవునా? చెప్పండి, నేను వింటున్నాను సార్. నేను వింటూనే ఉన్నాను, చెప్పండి. వింటున్నాడండి, చెప్పండి. మాట్లాడు, నువ్వు మాట్లాడు. మీరు ఏ దేవుడిని నమ్ముతారు అన్న? నేను రాముడిని నమ్ముతాను సార్. అయితే నా రాముడిని నమ్మితే నా రాముడి గురించి చెప్పరాదండి. నా ఇష్టం అండి. మీరు ఆయన గురించి కాదండి, వీళ్ళ గురించే చెప్పండి అంటానికి మీరెవరు? నా ఇష్టం, నేను ఏదైనా చెప్పుకుంటా. అదే చెప్పండి. మీరు చెప్పండి, మీరు చెప్తే అదే చెప్తున్నాం కదండి. ఇప్పుడు మేరీ అనే ఆవిడ ఎలా పతివ్రత అయింది, యేసు అనేవాడు దేవుడు ఎట్లా అయ్యాడు, యెహోవా అనేవాడు ఒక సైకో గాడా కాదా అని చెప్తున్నాం మేము. మీకేంటి ఇబ్బంది ఏంటి చెప్పండి, నాకు అర్థం కాక అడుగుతున్నా. ఇప్పుడు మీకేం ఇబ్బంది? నా ఇష్టం కాదయ్యా, నేను ఎవడి గురించి అని చెప్తా. నీకేంటి ప్రాబ్లం అని అడుగుతున్నా నేను. అదే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు విగ్రహాలు పూజిస్తారు, మీరు పూజించే దేవుళ్ళు సైతాన్ అని చెప్పేసి వీళ్ళు యేసు గురించి చెప్పకుండా అరదా పద్ధతి విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. తినేమంటారు చెప్పా? అట కాదు, నీది ఇప్పుడు నీ దేవుడి గొప్పతనం గురించి మాట్లాడుకుంటే అయిపోద్ది, కానీ అందరి గురించి ఏదో కాదయ్యా. మరి కాదయ్యా బాబు, ఇప్పుడు యేసు అనేవాడు అసలు ఈ దేశం కాదు, ఆడెక్కడో ఇజ్రాయెల్లో ఆడాడు. వాడిని ఇజ్రాయెల్లోనే కొట్టి చంపారు. చెప్పేది ఆడిని తీసుకొచ్చి ఇక్కడ మా ఇళ్ళ దగ్గర తీసుకొచ్చి ఆడే దేవుడు అని చెప్తా ఎంతవరకు న్యాయం చెప్పును? అవునవును కదా, తప్పు కదా అది. అయితే అంటే సృష్టికర్త ఒక్కడే. ఎవడాడు? దేవుడు ఒక్కడే. ఆడెవడు? వాడి పేరేంటి? ఆ దేవుడు వాడి పేరేంటి బాబు? తెలుసుకుంటే అయిపోతుంది. మేము తెలుసుకున్నాం, వీడు కాదు. నేను తెలుసుకున్నాం, వీడు కాదు, యేసుగాడు కాదని చెప్తున్నాం మేము. మీకెవరున్నారు? మేము చెప్పాం కదా, మేము రాముడు దేవుడు అని మేము నమ్ముతాం. మేము ఎంతమంది ఆయనకి? ఎంతమంది ఏంటి? ఎవరు? ఎంతమంది దేవుడు? ఎంతమంది ఉన్నారు? దేవుడు ఒక్కడే. కోటానికి కూడా దేవుళ్ళు ఉన్నారా? అదే నీకు తెలుగు అర్థం అయితే అర్థం కాదా? ఒకడే అని చెప్పాను కదా. దేవుడు ఒక్కడేనా? ఒక్కడే. ఒక్కడే దేవుడు అన్నమాట. అవును, దేవుడు. అవును, ఒక్కడే. మరి ఇంకేంటి? అయిపోయింది. యేసుగాడు కాదు దేవుడు, అది చెప్తున్నా. 100 మంది దేవుళ్ళు, కోటాను మంది దేవుళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళంతా మనుషులే కదా. ఆయన దేవుడు మీకు అర్థం కావట్లేదండి. దేవుడు అనే ఆయన ఒక్కడే. వివిధ రూపాల్లో నువ్వు ఏ రూపంలో కావాలనుకుంటే ఆ రూపంలో నీకు కనిపిస్తాడు. నువ్వు ఏ పేరు కావాలంటే ఆ పేరుతో పిలుచుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారనుకోండి, మీ పేరేంటి? డేనియలా, డేవిడా, లేకపోతే ఏంటి? ఏం పేరు నీ పేరు? నా పేరు రాజు. రాజు. సరే, మిమ్మల్ని ఇప్పుడు మీ వైఫ్ ఉందనుకోండి, మిమ్మల్ని ఏమని పిలుస్తుంది? ఏమండి అని పిలుస్తుంది. మీ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, నాన్నగారు అంటాడు. మీ తమ్ముడు ఉన్నాడు అనుకోండి, అన్నయ్య అంటాడు. మీ అన్నయ్య ఉన్నాడు అనుకోండి, తమ్ముడు అంటాడు.
ఇన్ని పేర్లు మిమ్మల్ని పెట్టి పిలుస్తున్నారు. ఆయన మనిషి ఒక్కడే కదా, నువ్వు ఒక్కడే కదా, మిమ్మల్ని ఒక్కడే కదా ఇన్ని పేర్లతో పిలుస్తున్నారు. అవునా? అవును. అట్లానే భగవంతుడు కూడా అంతే, ఒక్కడే ఒకే యాసం ఉంటాడు. ఒక్కడే ఒకే యాసం మీద ఉంటాడు, అన్ని రకాల యాసాల మీద ఉంటాడు. అవును, నువ్వు మనిషి కాబట్టి నువ్వు ఒకే వేషం ఉంటుంది. ఆయన భగవంతుడు కాబట్టి ఏ రకమైన రూపంలో అయినా నీకు కనిపిస్తాడు. ఆయనకి నీకు తేడా అది. ఎన్ని యాసాలు ఉంటాయి? ఎన్నైనా అనంతం. ఎన్ని రకాలు ఉంటాయి? ఎన్ని అనంతం అని చెప్తున్నాను కదా, అనంతం. నువ్వు కౌంట్లెస్, ఏదైనా వచ్చు. ఆ యాసాలు ఏంటి? ఏదైనా వచ్చు. మీ ఏసు గారు అవ్వలేడు కదా అట్లాగా. మీ ఏసు గారు దేవుడు కాదు కదా, వాడు మనిషి కాబట్టి వాడు ఒక రూపంలోనే ఏదైనా అని చెప్తున్నాను కదా. నువ్వు ఏదనుకుంటే అదే యాసాలు చెప్పరాదు. అరే బాబు, అదే చెప్తున్నాను రా నాయన. నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఏ రూపం అనుకుంటే ఆ రూపమే అనుకుంటున్నా, చెప్తున్నాను కదా. అంటే నేను అనుకోను, నువ్వు ఆ యాసాలు చెప్పరాదు. అది నీకు వేషం, అది నీకు శవంలో ఉండొచ్చు, నేను శవం రూపంలో సిలువలో ఉండొచ్చు దేవుడు, లేకపోతే దర్గాలో కింద పండుగబెట్టి ఇంకో శవం ఉంటది ఆ రూపంలో ఉండొచ్చు అనుకుంటావు. నువ్వు అనుకుంటా అట్లాగా నేను రాముడుగా, నేను కృష్ణుడిగా, నేను మత్స్య కూర్మ వరాహ అనుకుంటా నేను. అయ్యా ప్రైజ్ లాట్ అయ్య గారు ఎవరండి? ప్రైజ్ లాట్ అయ్య గారు. అయ్యా 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 నేను నా పేరు జాన్ పాల్ అయ్యా. ఎవరయ్యా మాట్లాడేది? ప్రవీణ్ గారేనా? ఉన్నాడండి, వాదిస్తున్నాడు, మాట్లాడండి. అయ్యా ప్రవీణ్ గారేనా మాట్లాడేది? రాజు ఆయన పేరు కూడా రాజు అండి. మీ పేరు కూడా రాజు, ఆయన పేరు కూడా రాజు. అయ్యా ఇప్పుడు నా పేరు రాజు కాదే, జాన్ పాల్ అయ్యా. జాన్ పాల్ అయ్యో, మారిపోయారా మీరు? అవునండి, అవును. అదయ్యా, మీరు మాతో ఉండి ఇప్పుడు రాజు గారు మీరు మాతో ఉండి మీరు మతం మార్చుకోవడం ఏంటంటే మాకు అతను ఇప్పుడు ఉండి అయ్యా నాకు ఎందుకు మతం మార్చుకున్నాయి మీరు చెప్పండి అసలు. అయ్యా మతం కాదయ్యా, మాది మతం కాదయ్యా, మార్గం. నాకు దర్శనం కలిగిందయ్యా, అందుకే నేను మారానయ్యా. మాది మార్గం. దర్శనం అండి? ఏ దర్శనం సార్ మీకు కలిగింది? ప్రభు దర్శనం. అశ్వేష్ గారు ఇప్పుడు ఇతను కిరస్తాన్ వాడండి. నేను కాల్ చేసింది ప్రవీణ్ గారు. అయ్యా నేను కాల్ చేసింది ప్రవీణ్ గారి కోసం, అయ్యగారి కోసం అయ్యా. ఎవరెవరు ఉన్నారు? నేను మీతోటి మాట్లాడలేదండి, ఎందుకంటే మీరు మతం మార్చుకున్నారండి. మీరు ఒకతను బాబు, మీరు ఎప్పుడు మతం మార్చుకున్నారండి? రాజు గారు ఇప్పుడు ఈ రాజు గారు నిన్న మతం మార్చారు. అయ్యా అయ్యా కూడా రాజు ఉన్నాడు. అయ్యా రాజు గారు మాట్లాడేది ప్రవీణ్ గారు. రాజు గారు మీరు హిందువా అండి? రాజు గారు అవునండి, మీరు మాట్లాడండి సార్. మీరు హిందువా రాజు గారు? మీ ఇద్దరితోటి ఇద్దరు మొత్తం ముగ్గురు వాయిస్లు వినిపిస్తున్నాయి. మొత్తం ముగ్గురు వాయిస్ నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. నాకు అర్థం కావట్లేదు. నేనైతే ప్రవీణ్ గారి కోసం కాల్ చేసి, ఆయన క్రైస్తవులకు విరుద్ధంగా వీడియోలు పెడుతున్నాడు. నాకు అది చాలా బాధేసింది. ఒకసారి ఆయన చేత కూడా నేను మారు మనసు పొందేలా చేద్దామని చెప్పి నా సాక్ష్యం చెప్దామని నేను కాల్ చేశానయ్యా. మీరు మాట్లాడుకొని లేదు నా సాక్ష్యం చెప్పమంటే, నేను ఇంతకు ముందు భయంకరంగా విగ్రహాలు ఇవన్నీ నా సాక్ష్యం చెప్తాను, వింటానంటే చెప్తానయ్యా, లేదంటే నేను ఫోన్ పెట్టేసి నేను చర్చికి వెళ్తాను. జాన్ పాల్ గారు ఒక్క మాటేనండి. జాన్ పాల్ గారు, ఇక్కడ దీంట్లో రాజు అని ఒక క్రైస్తవుడు ఉన్నాడండి. అయ్యా ప్రైజ్ లాట్ రాజు గారు. కాదండి అశ్లేష గారి విషయం ఏంటంటే, ఈ ఇద్దరు రాజులు కలిసి మన ఇద్దరిని మత మార్పిడి చేద్దామని. సరే కానీ చేయమని ఆ రాజు మాట్లాడండి. అయ్యా ముందరగా మీరు తెలుసుకోవాల్సింది, మీ పేరేందో గానీ పెద్ద పెద్దగా అరుస్తున్నారు. మీ పేరయ్యా? నా పేరు ఆశ్లేష అండి. ఆశ్లేష గారు, ఫస్ట్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది మాది మతం కాదయ్యా, మార్గం. ఓకే అండి, ఓకే. ఇప్పుడు రాజు గారు, ఇప్పుడు ఎవరు ఆశ్లేష గారు, ప్రవీణ్ గారు అయితే తెలుసు, ఆల్రెడీ వీడియోలు పెడుతున్నాడు. నెక్స్ట్ ఇంకో రాజు గారు అని, ఆయన క్రైస్తవుడా అండి? క్రైస్తవుడు సార్. అయ్యా ప్రైజ్ లాట్ అయ్య గారు. ఎలా ఉన్నారు అయ్య గారు? బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నాను. నన్ను గుర్తుపట్టారా మీరు? చెప్పండి, ఏం పేరు బ్రదర్ మీది? నాది పాల్ అండి. నా పేరు తప్పదు. అంతకుముందు రాజు అండి, పాపి చూసిన నా పేరు పాల్ అయిపోయాను. నేను పాల్ గా మార్చుకుని, జాన్ పాల్ గా మార్చుకుని. నన్ను గుర్తుపట్టారా మీరు? గుర్తుపెట్టినట్టే ఉంది. అంతకుముందు పేపర్లో కూడా వేసారయ్యా నా గురించి, చదవలేదా? నేను చదవలేదండి, ఐడియా లేదు నాకు. అయ్యో ఎంత పొరపాటు జరిగింది. ప్రవీణ్ గారు, మీరు మీతో ఇంతకు ముందు కాదండి అయ్యా చెప్తాను. అయ్యగారు కరెక్ట్, మీరు గుర్తుపట్టారండి. మీ పేరండి? నా పేరు ఆశ్లేష. కరెక్ట్ అండి, మీరు భలే గుర్తుపట్టారండి. రాజుగారు గుర్తుపట్టేది, ప్రవీణ్ గారికి తెలుసు నా గురించి మొత్తం. ఇంతకు ముందు నేను హైందవుడుగా ఉండి భయంకర విగ్రహారాధన చేస్తూ క్రీస్తును దూషిస్తూ బతికాను నేను. తెలుసు కదా మీకు? ప్రవీణ్ గారికి తెలుసండి.
తెలుసు తెలుసు తెలుసు. అయ్యా మీరు చెప్పండి. మీరు మారు మనసు పొందాలని నేను ఒక సాక్ష్యం చెప్దామని అనుకున్నానయ్యా. మీరు ఫ్రీగా ఉంటే చెప్తాను. చెప్పండి అయ్యగారు చెప్పండి. అయ్యా నేను ఒకప్పుడు భయంకరమైన విగ్రహారాధికుడిని. ఓకే. అయ్యప్ప స్వామిమాల, వెంకటేశ్వర స్వామిమాల, కనకదుర్గమ్మ మాల ఇవన్నీ వేసానయ్యా. అయితే నేను 89లో అంటే 1989లో జన్మించానండి. ఓకే. జన్మించి నాకు 21 సంవత్సరం రాగానే కాలేజీ వయసులో అంటే దాదాపు 10th క్లాస్ నుంచి సమయంలో ఒక అమ్మాయిని లవ్ చేశానండి. అయ్యా సాక్ష్యం ఎవరైనానండి. మీరు మారు మనసు పొందండి రాజుగారు. అదే మీరే మాట్లాడుకున్నారు కదా, నేను వినొచ్చా అని అన్నా. వినండి అయ్యా, మీరు వినండి రాజుగారు, మీరు వినండి. మంచి ఎక్కడైనా వినాలండి రాజుగారు, మనం మంచి ఎక్కడున్నా తీసుకోవాలి. అయ్యా అయితే చెప్పండి పాల్ గారు. నేను ఇలా భయంకర విగ్రహారాధన చేస్తూ మాలలు వేసుకుంటూ ఇవన్నీ చేస్తూ కూడా అమ్మాయిని లవ్ చేశానయ్యా. 10th క్లాస్ నుంచి నేను 95 2010 దాకా అమ్మాయిని లవ్ చేశానండి. మేము ఇద్దరు లవ్ చేసుకున్నాం. 2009 అంటే డిగ్రీ అయిపోయింది. 2009-8లో డిగ్రీ అయిపోయింది. ఆ టైంలో అమ్మాయిని లవ్ చేశాను నేను. మేము ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ ఆ అమ్మాయి నాకు హ్యాండ్ ఇచ్చిందండి. హ్యాండ్ అంటే పెళ్లి చేసుకుందా? చేసుకోవాలా. హ్యాండ్ ఇవ్వటం అంటే నన్ను మోసం చేసింది. ఎవరో సింగపూర్ సంబంధం వస్తే చేసుకుంది. అమెరికానో సింగపూర్ ఏదో దేశం చెప్పి వెళ్ళిపోయింది ఆమె పెళ్లి చేసుకొని. నాకు చాలా బాధ వేసింది అయ్యా. ఇంకా భయంకరంగా తాగటం మొదలు పెడతాం, జోదాలు చేయటం, వ్యభిచారాలు చేయటం ఇవన్నీ మొదలు పెట్టా. ఆ సమయంలో నాకు ఒక పాస్టర్ గారు కనిపించాడు. అయ్యా ఏంది ఇట్లా అయిపోయావు, ఏంటి నీ పరిస్థితి, తాగుతున్నావు, వ్యభిచారం చేస్తున్నావు, పేకాట ఆడుతున్నావు, అందరినీ కొడుతున్నావు, ఒక రౌడీలాగా తయారైపోతావు అని చెప్పాడు. అవునయ్యా నాకు అన్యాయం జరిగింది, నేను మారానన్నా. లేదు నువ్వు ప్రభువుని నమ్ముకో, నీకు మంచి జరిగేది అన్నాడు. ప్రభువా ఎవడాడు అని చెప్పి బూతులు తిట్టేసా అప్పుడు భయంకరంగా ఆ పాస్టర్ని. అయ్యో. ప్రభువుని కూడా బూతులు తిట్టేశాను. అయిపోయిన తర్వాత ఈమె ఆ దేశం నుంచి ఒక 2 సంవత్సరాల తర్వాత వచ్చేసింది. వాళ్ళ ఆయన ఉద్యోగం పోయింది అక్కడ. ఇండియా వచ్చేసిందండి. వచ్చిన ఆ పిల్లకి 3 సంవత్సరాలు, 1 సంవత్సరం నాకు తెలియదు. 2 సంవత్సరాలు ఇండియా వచ్చింది. 3వ సంవత్సరం తెలిసింది నాకు ఇండియాలో ఉందని చెప్పి. పెళ్ళైన సంవత్సరానికి ఒక బాబు పుట్టాడు. తర్వాత ఒక పాప పుట్టింది. మొత్తం 2 పిల్లలు. హ్యాపీగా ఉంది. నాకు తెలిసింది అయ్యగారు హైదరాబాద్ లో ఉందని. అయితే ఎక్కడుందో తెలుసుకోవడం 4 సంవత్సరాలు పట్టింది. ఎందుకండి పేపర్లో ప్రకటన చేస్తే సరిపోయేది కదా. సార్ కేసులు పెడతారండి మన మీద అలా చేస్తే. అరే ఎక్కడున్నారో కానీ కనుక్కోవడానికి కేసులు ఎందుకు పెడతారు? సార్ ఆడవాళ్ళ గురించి మనం పేపర్లు వేయకూడదు సార్, మన సాంప్రదాయం అది. సరే కానివ్వండి సార్, చెప్పండి. అయితే రహస్యంగా నేను కనుక్కున్నాను ఎక్కడుందని. చివరికి ఛేదించి పట్టుకున్నాను ఆమెని. పట్టుకొని అయ్యగారు 3 అడుగుల కత్తి 3 అడుగులు ఉంటదండి. తీసుకున్నా, వెనక పెట్టుకున్నా ఇక్కడ చొక్కాలో. ఉదయం 11 గంటలకు వెళ్ళానండి వాళ్ళ ఇంటికి. వెళ్ళి తలుపు కొట్టానండి. ఆ 2 పిల్లలు కూడా నిద్రపోతున్నారు. తలుపు తీయగా ఒక కత్తి తీసి కడుపులో పొడిచేసినాయి గారు. దుర్మార్గుడా. ఏనండి తర్వాత రెండో పోటు తొడ మీద పొడిచా. 3వ పోటు ఈ కాలు మీద పొడిచా. తర్వాత 4వ పోటు వెన్నుపోటులో పొడిచా. 5వ పోటు గుండెల్లో దించేసా. చచ్చిపోయిన తర్వాత ముక్కలుగా నరికా. వాళ్ళ 2 పిల్లలను కూడా చంపేశాను అక్కడే. చెప్తా వినండి, ఇప్పుడు చెప్తా వినండి. ఆ పిల్లలు చంపుదాం అనుకున్నా, చంపలేదయ్యా. కానీ కత్తి అట్లా ఎత్తాను, అక్కడ దాకా ఆగిపోయాను. చంపుదాము అనుకుని ఆగిపోయాను. చిన్న పిల్లలే మళ్ళీ ఎందుకులే అని నాకు కొంచెం బాధ వేసింది. ముద్దుగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు. అయ్యి చంపేసి ఈ అమ్మాయిని ముక్కలుగా నరిపి బాక్సులో వేసేసి మొత్తానికి హుస్సేన్ సాగర్ లో కలిపేసి హైదరాబాద్ లో. పేపర్ లో కూడా వచ్చింది, మీరు చూసుకోవచ్చు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే, వీళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళ ఇంటికి వచ్చి చూసుకొని లబో దిబోమని ఏడ్చి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు.
ఓకే. సరే నేను పరారండి, అప్పుడు ఊరు నుంచి పరారైపోయా. అయితే 1 సంవత్సరానికి నన్ను పట్టుకున్నారు పోలీసులు, దొరికాను, స్టేషన్ లో కేసు అయింది, అది కోర్టులో ప్రవేశపెట్టారు. వీళ్ళ ఆయన పాపం బాధతోటి రైలు కింద పడి రైలు దాటుతూ చనిపోయాడో మరి రైలు కింద పడ్డాడో తెలియదండి. మొత్తానికి అయితే రైలు యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆయన దాటుతూ చనిపోయాడు, కాళ్ళని ఆత్మహత్య చేసుకోవడం తెలియదు, పెళ్ళాం పోయిందని చెప్పి. భర్త కూడా. ఆ 2 పిల్లలు వాళ్ళ అమ్మగారు నాన్నగారు దగ్గరికి తీశారు. ఎవరు? నేను ప్రేమించిన అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న భర్త దగ్గరికి, తల్లిదండ్రులు 2 పిల్లలు దగ్గర తీసుకున్నారు. తాతయ్య కరెక్ట్ అండి. అయితే ఇటువైపు వీళ్ళమ్మ నాన్న హార్ట్ అటాక్ చనిపోయారు, వాళ్ళ నాన్న హార్ట్ అటాక్ చనిపోయాడు, అబ్బాయి వాళ్ళ నాన్న, ఈ అమ్మాయి వాళ్ళ నాన్న హార్ట్ అటాక్, 2 చనిపోయారండి. ఇక ఆడవాళ్ళు 2 మిగిలారు. ఏది పాపం నేను చంపాననే ఉద్దేశంతో వాళ్ళిద్దరు మనోవేదనకు గురి వాళ్ళంతా చచ్చిపోయారు, కుటుంబం నాశనం అయిపోయింది. నా కడుపు మంట చల్లారలేదండి. అయినా సరే ఈ 2 ఆడవాళ్ళని కూడా చంపేశాను, చల్లారలా. ఈ 2 ఆడవాళ్ళని కూడా చంపేశా. దుర్మార్గుడా. అవునండి, 2 ఆడవాళ్ళని కూడా చంపేశా. కసా కత్తి తీసుకొని పొట్టలో పొడి చేసా, కుత్తికలో మెడకాయ దింపేశా. ఒకే రోజు 2 ఒకే ఇంట్లోనే ఒకే రోజు చంపేశా 2ని. ఈ పిల్లలిద్దరు అనాథాశ్రమంలో చేరిపోయారండి. సార్ ఇక్కడ ట్విస్టులు ఉన్నాయండి, మీరు నిజంగా నమ్ముతారని నమ్మరు, ట్విస్టులు చెప్తే మీరు పడిపోతారు అక్కడే. చెప్పండి. నా మీద మళ్ళీ కేసు అయింది. మొత్తం కలిపి ఒకే ఎఫ్ఐఆర్ 3 ఎఫ్ఐఆర్లు కట్టి అది ఒకే ఎఫ్ఐఆర్ కింద చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు నన్ను. నేను జైల్లో ఉన్నప్పుడు ఒక అతను పాస్టర్ గారు వచ్చాడు, అయ్యా నువ్వు మారు మనసు పొందితే నీకు జైలు శిక్ష ఉండదు, ప్రభు నిన్ను క్షమిస్తాడు, మారు మనసు పొందు నువ్వు అని చెప్పాడండి. నాకు అప్పుడు ఆలోచనలో పడ్డారు, నిజమే కదా, నేను తప్పులు చేశాను, ప్రభువుని నమ్ముకుంటే సరిపోయిద్ది కదా అనుకున్నాను. అయిన తర్వాత ప్రభువుని నమ్మటం మొదలు పెట్టానండి. జైల్లోనే నాకు బెయిల్ వచ్చేసరికి 6 నెలలు పట్టిందండి, ఎందుకంటే 3 హత్యలు కదా మొత్తం. బెయిల్లో తీసుకున్నాను సార్. బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు, బాప్టిజం తీసుకున్నాను. నేను జైలు నుంచి రాగానే చర్చికి వెళ్ళడం మొదలు పెట్టాను. 1.5 సంవత్సరం కోర్టులో హీరింగ్ వచ్చిందండి కేసు. నేను పూర్తి క్రైస్తవుడికి మారిపోయా. ఇక ఏ పాపం చేయను ప్రభువా, నేను చేసిన పాపాలని క్షమించు అని చెప్పి మొక్కున్నానండి. ఆ 2 పిల్లలు అనాథ శరణాలయంలో ఉంటూ పాపం తల్లిదండ్రులు లేక అడుక్కు తింటున్నారండి ఆ పిల్లలిద్దరూ కూడా. అయ్యగారు దీంట్లో ట్విస్ట్ ఏంటంటే, నేను కోర్టులోకి వెళ్ళి నుంచున్నానండి. మన పాస్టర్ గారు చెప్పా, ఈ రోజు హీరింగ్ ఉందంటే ప్రభువు నిన్ను రక్షిస్తాడు, నీకు ఇబ్బంది లేదని చెప్పాడండి. నేను కోర్టుకి వెళ్ళి బోన్లో నిలబడ్డాను. అయ్యగారు నిలబడగానే జడ్జి గారు నా వంక చూశాడు, చూసి ఇతరులో ఏ పాపం లేదన్నాడండి నుంచోని ఆయన. అదేంటండి కథలు చెప్తున్నారు మాకు? కథలు కాదండి, జరిగింది రియల్ గా, అందుకే మీరు ఆశ్చర్యపోతారని చెప్పింది. చెప్పండి. యేసు ప్రభు యొక్క మహిమతోటి ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. మిరాకిల్స్ క్షమించబడ్డారు, నా పాపం క్షమించబడింది, ఇతరులో ఏ పాపం లేదు, వదిలేసేయండి అని చెప్పాడండి జడ్జి గారు. అయ్యో తప్పు సార్, తప్పండి. ప్రభు దయ వల్ల నేను ఆ రోజు జడ్జి గారు అట్లా చెప్పడం వల్ల నా కేసు కొట్టేశారండి. కేసులో తెలుసా మీకు ఈ సంగతి? అయ్యో అవునండి, మరి కేసు కొట్టేసి మరి మీ వల్ల వాళ్ళు చచ్చిపోయారు కదండి, మరి వాళ్ళ జీవితాలకి కాదు సార్, మిమ్మల్ని కూడా చంపేసినా సరే ఇప్పుడు కాదండి. ఇప్పుడు మీరు 100 మర్డర్లు చేయండి, 100 రేపులు చేయండి, యేసయ్యని నమ్ముకుంటే మీకు పరలోకం గ్యారంటీ అండి. ఇది నా సాక్ష్యం అండి. మీరు రాజు గారు ఇది కరెక్టేనండి, క్రైస్తవ సిద్ధాంతం అంటే మీరు కదా, ఇంకొక రాజు ఉన్నారు కదా రాజు సార్, ఇంతేనా సార్ ఇది క్రైస్తవ సిద్ధాంతాలు? మరి ప్రభు ఎందుకు వచ్చాడండి? పాపుల పిలవచ్చు, నీతి మంతులు పిలవరాలేదని చెప్పాడు. పాల్ గారు మీరు ఒక నిమిషం అయ్యా, రాజుగారు క్రైస్తవ సిద్ధాంతాలు ఇంతే ఉన్నాయండి. అంటే ఇప్పుడు మేము కూడా అశ్లేష గారు మేము కూడా ఎవరన్నా అమ్మ రేప్ చేసి మర్డర్ చేసింది మేము కూడా బాధ్యతలు తీసుకుంటే మాకు పరలోకం అండి రాజు గారు? ఖచ్చితంగా. పాల్ గారు చెప్పింది కరెక్టేనా? పాల్ గారు చెప్పింది కరెక్టేనా? పాల్ గారు చెప్పింది కరెక్టేనండి? పాలు చెప్పింది కరెక్టే కాదా? ప్రవీణ్ ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు రాజు గారు పాల్ గారు చెప్పింది కరెక్ట్ అంటారా కాదంటారా? అది కరెక్ట్ కాదు. అప్పుడు ఆయన క్షమించేసిన పిల్లలకి పాపం తగులుంది.
పిల్లలు కాదండి. పిల్లలు యేసు ప్రభు ఇప్పుడు వాళ్ళు ఈయన రాజు పాల్ గారు చంపేసిన పిల్లలు యేసు నమ్ముకోలేదంట, వాళ్ళు నరకానికి వెళ్తారంట. వాళ్ళని చంపిన ఈ పాలు ఏమో పరలోకానికి వెళ్తారంట. ఇది కరెక్టేనండి? వాళ్ళు ఆయన క్షమించబడి నరకానికి పోయినా ఆ ప్రాణ హత్యలో ఈయన క్రైస్తవుడు కాదే, రాజుగారు క్రైస్తవుడు కాదు అయ్యా. రాజుగారు ఈయన రాజుగారు క్రైస్తవుడు కాదు, అతను బైబిల్ తెలియదయ్యా. మా పాస్టర్ గారు ఏం చెప్పాడంటే, నువ్వు ఎన్ని తప్పులు చేసినా ప్రభువు దగ్గర నీ తప్పులన్నీ ఒప్పుకుంటే నీ పాపాలు క్షమించబడతాయి. కాదండి, మీరు పిల్లల్ని చంపారు, జీవితాలను చంపారు, ఇంత దారుణంగా మట్టలు చేసిన తర్వాత కూడా ఎట్లా క్షమిస్తాడంటే నాకు అర్థం కాలేదు అసలు. ఆయన వచ్చింది క్షమించడానికేనండి. భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మన కోసం రక్తం కార్చాడు. తెలియదండి మీకు? రాజుగారు తెలుసా? కాదు పాల్ గారు, మీకు అసలు అయ్యా కాదండి. ఇప్పుడు దోషం బాగుందా? మరి పిల్లలకు అన్యాయం అయిపోరు కదా. కాదు అయ్యగారు, ఇప్పుడు ఈయనకు తెలియదండి. ఇప్పుడు అయ్యా నా పాపం క్షమించబడిందా క్షమించబడలేదా ప్రభు దగ్గర? రాజుగారు చెప్పండి, మీరు చెప్పండి. అక్కడ క్షమించబడ్డా కానీ నువ్వు చేసిన తప్పులు పాపానికి ఆత్మశాంతి పిల్లలు నెమ్మదించదు. అదండి. అయ్యో మీకు అర్థం కావట్లేదు రాజుగారు. ఇప్పుడు ప్రభు ఏం చెప్పాడు? మన రక్తం ఆయన ఎందుకు గార్చాడు చెప్పండి. పోనీ మీరు చెప్పండి, ఆయన రక్తం ఎవరి కోసం గార్చాడు? మన కోసమేనా? మన పాపాల కోసమేనా రక్తం గార్చింది? మన పాపాల కోసం రక్తం గార్చినప్పుడు ఆయన మన కోసం సిలువ దెబ్బలు తిన్నప్పుడు మన పాపాలు క్షమించబడతాయని బైబిల్ స్పష్టంగా చెప్తే మీరు కాదంటారేంటి? మీరు క్రైస్తవులు కాదండి నాకు తెలిసి. మనం ఇప్పుడు అనేది పాపానికి శిక్ష ఉండాల్సి ఉంటుంది. మరి పిల్లలు అనుభవిస్తారు కాబట్టి వాళ్ళందరూ కాదండి, వాళ్ళు హిందువులయ్యా. వాళ్ళందరూ ఎటు చేస్తే మనకి ఎందుకండి రాజుగారు? మన ప్రభువుని నమ్ముకొని మనం పరలోకం వెళ్ళలేదా? అది ఇంపార్టెంట్ గాని మనకి. ఆడ పిల్లలు బతికున్నారా, వాళ్ళు చచ్చారా? కాదండి. ప్రభు ఎవరి కోసం రక్తం కార్చాడు చెప్పండి మీరు ఒక మాట. ప్రభు ఎవరి కోసం రక్తం కార్చాడు? పరలోకం మనకి ఇస్తానంది ఎందుకు? మన పాపులమా కాదా చెప్పండి? మన పాపులైనప్పుడు మన పాపాలు క్షమించబడే అధికారం యేసుకుందండి. మీరు లేదన్నట్టు చెప్తారు. మీరు క్రిస్టియన్ కాదండి ఇతను. ఏమన్నాడు చూసా? క్రిస్టియన్స్ అంటారు అనండి, క్రిస్టియన్ కాదండి ఇతను. దొంగ అండి ఇతను, దొంగ అండి. నేను ఇప్పుడు దాకా బూతులు తెట్టలేదు సార్. ఈ దొంగ నా కొడుకు క్రిస్టియన్ కాదు సార్. నేను చెప్తున్నా, ఈ దొంగ నా కొడుకు సార్. ఈడు క్రిస్టియన్ కాదు. ఈడు నాకు అదే అనిపిస్తుందండి. ఎందుకంటే పాల్ గారు, ఇప్పుడు క్రిస్టియన్స్ ఏంటంటే వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా యేసుగాడు వాళ్ళని క్షమిస్తాడు. హిందువులో ముస్లింలో ఎవడున్నా వాళ్ళని నరకంలో వేసేస్తాడు. 100 హిందూ కుటుంబాలు, ముస్లిం కుటుంబాలు, జైన్ కుటుంబాలు మడ్డ గుడిచిపోయినా పర్లేదు కానీ మా యేసుని నమ్ముకుంటే పరలోకం గ్యారంటీ నాది సార్. ముద్రేసిస్తాను నేను మీకు. ఇది సార్ నా సాక్ష్యం. కరెక్టే అండి, మీరు చెప్పింది కరెక్టే సార్. ఈయన క్రైస్తవ 100% నాది. నువ్వు మరి డిబేట్కి వస్తావా ఈ విషయం మీద? డిబేట్కి వస్తావా? మా యేసు ప్రభువుని నమ్ముకుంటే నువ్వు ఎన్ని పాపాలు చేయి, అంతకు ముందు మర్డర్లు చేయి, దొంగతనాలు చేయి, రేపులు చేయి, చిన్న పిల్లల్ని చంపు, నువ్వు ఎన్ని పాపాలు ఆయన వచ్చింది అసలు భూమి మీద దేనికి? మన పాపాలన్నీ రక్షించడానికే. పాపులను పిలవ వచ్చి లూకాసు వార్త 2వ అధ్యాయము, పాపులను పిలవ వచ్చిందని నీతిమంతులను పిలవరాలేదు. ఒక రోగికి వైద్యుడు అవసరం కానీ, అవసరం కానీ ఆరోగ్యవంతుడికి అపాయాలు తెలిసేది కదా, తెలిసేది తప్పు కదా, తెలిసితే కాదండి. ఒక నిమిషం తెలియక చేసే పాపం ఏంటో మీరు చెప్పండి. అదేనండి, ఏంటది తెలియక చేసే పాపం ఏంటో మీరు చెప్పండి. మీరు క్రైస్తవులను ఒప్పుకుంటా. దొంగతనం తెలిసి చేసేది, రేపు కాదు. ఒక నిమిషం రాజుగారు, దొంగతనం తెలిసి చేసేది, రేపు తెలిసి చేసేది, మర్డరు తెలిసి చేసేది, ఈ 3 కదా ముఖ్యం. ఈ 3 కదా మనం తెలియక చేసేది ఎందుకు చెప్పండి? ఇక ప్రభు ఉన్నది ఎందుకు మనకి? మీరు ఇలా చెప్తే ఏమండి, మీ రాజుగారు ఇలా కాదండి. మీరు ఇలా చెప్తే మన వాళ్ళు ఎవరు మతాలు మారారు సార్. మీరు ఇలా చేసి మా పొట్ట కొట్టకండి, పాస్టర్ల పొట్ట. మీరు మా పాస్టర్ల పొట్ట కొడితే ఎట్ట బతుకుతామండి మేము? మీ దృష్టిలో పాపం అంటే ఏంటండి?
పాపం అంటే పాపం చేయటం తప్పు. ఏంటి పాపం అంటే ఏంటి? ఇప్పుడు సరే పోనీ ప్రభు ఎందుకు వచ్చాడండి భూమి మీదకి చెప్పండి. ఆయన మన కోసం దెబ్బలు తిన్నాడా లేదా, రక్తం కార్చాడా లేదా? అవునవును. మరి రక్తం కార్చినప్పుడు మన పాపాలు తీసాడు కదా రక్తం కార్చింది ఆయన మీరు అవమానించకూడదండి క్రైస్తవులు అయ్యండి. ఇప్పుడు తోటి క్రైస్తవుడు సాక్ష్యం చెప్పినప్పుడు చప్పట్లు కొట్టి ప్రైజులు ఆడనాలి గాని ఇదంతా ఇలా నమ్మను ఇవన్నీ తప్పు అని చెప్తే ఇక మన దొంగలు ఎట్లా మారుతారు, వీళ్ళంతా ఎలా నేను ఒకటే నిర్ణయించుకున్నానండి. మీరు రాజుగారు మీరు ఏమనుకోండి, ఈ కోర్టులు పోలీస్ స్టేషన్లు మొత్తాన్ని తీసేసి చర్చి పెట్టి ప్రతి మారు మనసు పొందిన క్రైస్తవుని తీసుకొచ్చి ప్రతి మారు మనసు పొందిన హిందువుని తీసుకొచ్చి చర్చి దగ్గర కూర్చోబెట్టి, అయ్యా నేను 5 రేపులు చేశా, పో ప్రభు నేను క్షమిస్తావు, నువ్వు ప్రభువుని బాప్టిజం అంగీకరిస్తే లేకపోతే అయ్యా ఎవడయ్యా చెప్పింది? మన ప్రభు. అసలు మన ప్రభు ఉన్నాడయ్యా, మన ప్రభువే. ఇంకా రాజ్యాంగం మొత్తం వినండి నా అయ్యా లేదు లేదు కాదు కాదు కాదండి రాజుగారు అయ్యయ్యో సార్ నా మాట వినండి. పోలీసుల కంటే యేసయ్య గొప్పవాడండి. అందుకే పోలీస్ స్టేషన్ తీసేసి అక్కడ చర్చి పెట్టి రాజుగారు నా మాట వినండి. ఫస్ట్ ఇప్పుడు స్వస్థతలు యేసుని నమ్ముకుంటే స్వస్థతలు జరుగుతున్నాయి. హాస్పిటల్ ని మూపిచ్చేస్తా నేను కానీ ప్రధానమంత్రిని అయితే ఫస్ట్ వినండి. ఏమండి ఏం మాట్లాడుతున్నాను సార్ ఈయన క్రైస్తవుడు కాదు నేను చెప్తున్నా వినండి సార్. నేను కనుక ప్రధానమంత్రిని అయితే సార్ నేను ప్రధానమంత్రిని అయితే ఫస్ట్ హాస్పిటల్స్ పోలీస్ స్టేషన్లు కోర్టులు మూపిచ్చేస్తానండి. మూపిచ్చేసి వీటి స్థానాల్లో చర్చి పెట్టి ఒక పాస్టర్ని పెట్టేస్తానండి. ఇప్పుడు మీరు రేప్ చేశారనుకోండి, మిమ్మల్ని తీసుకొచ్చి చర్చి దగ్గర పాస్టర్ దగ్గర నుంచో పెడతా. అయ్యా ప్రభువా నేను తప్పు చేశాను సార్ వినండి సార్ మీరు వినండి. ఆ పాస్టర్ దగ్గర నుంచో పెడతా. ఆశ్లేష గారు రేప్ చేశాడు ఒక అమ్మాయిని, కాబట్టి ప్రభువా ఇది నువ్వు మారు మనసు పొందుతావా జైలు శిక్ష వేసుకుంటావు అని అడుగుతా. మారు మనసు పొందుతారు కంపల్సరిగా. అప్పుడు మీరేమంటారు? అయ్యా ఆశ్లేష అప్పుడు మీరేమంటారు పాస్టర్ దగ్గర? అవునయ్యా మారు మనసు పొందాను, నేను ఇంకెప్పుడు తప్పు చేయను, ప్రభువు పరలోకం. మీకు పరలోకం గ్యారంటీ అండి. మీరు రేప్ చేసినా ఏం చేసినా సరే ప్రభువుని నమ్ముకుంటే పరలోకం గ్యారంటీ మీకు. సూపర్ సార్. ఇక పోలీస్ స్టేషన్ ఎందుకు సార్? ఈ పోలీస్ స్టేషన్ కోర్టులు ఇవన్నీ ఎందుకు సార్? ఇప్పుడు నన్ను సాక్ష్యం తీసుకొని నాలంటూ కొన్ని 100 మంది ఉన్నారు సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. నాకు జైలు శిక్ష పడలేదని, నాకు క్యాన్సర్ తగ్గిందని, ఎయిడ్స్ తగ్గిందని ఎంతమంది చెప్తున్నారు? కాదండి పాల్ గారు, అయితే ఇప్పుడు మేము మీ ఇంటికి వచ్చా కాదండి మీ ఇంటికి వచ్చి దాన్ని ఆ వస్తువులు దోచుకుపోయాం అనుకోండి సార్, అప్పుడు మీరు ఏమంటారు? పట్టిస్తారా లేకపోతే? సార్ నేను ఒక్కడే చెప్తున్నా, మీరు ఎంతమంది క్రైస్తవ ఆడవాళ్ళు మీరు రేప్ చేసుకున్నా సరే, మీరు కనుక హిందూ అయితే వినండి నా మాట జాగ్రత్తగా వినండి. మీ పేరు ఆశ్లేష అన్నారు కదండి. మీరు నిజంగా ఎంతమంది క్రైస్తవ ఆడవాళ్ళు మీరు రేప్ చేసుకున్నా సరే మా వాళ్ళు ఎవరు కేసులు పెట్టరండి. ప్లస్ ఇంకో దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మీరు కనుక మారు మనసు పొందితే మీకు కూడా స్వర్గం గ్యారంటీ. సూపర్ స్కీమ్ బాగుందండి. మరి ప్రైజ్ లాట్ అండి, ప్రైజ్ లాట్ అయ్య గారు. పక్క పాస్టర్ గారు మీరు ఎంతమంది రేప్ చేసుకోండి మీకు శిక్ష ఉండదు, ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు హ్యాపీగా వినకుండా ఆశీష గారు నేను చెప్పిన మాట బైబిల్ చెప్పిన మాట అండి ఇది. బైబిల్ చెప్పిన మాట. ఆయన దెబ్బలు ఎందుకు తిన్నాడు మీరు చెప్పండి? దెబ్బలు ప్రజల కోసం తిన్నాడు, ఆయనకు ఒళ్ళు బలిసి కొట్టించుకున్నాడు చెప్పండి మీరు ఆశ్లేష గారు? పాపాలను క్షమించడం కోసం మనం కూడా బాప్తిజం తీసుకున్నామండి. ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ ఉంటే మనం తీసుకోలేమా ఇంకా? రైట్ ఇప్పుడు లైన్ లోకి వచ్చారు సార్. మీరు రేప్ చేసినా క్షమిస్తాడు కదండి, కన్ఫర్మ్ అండి. రేప్ చేసి ఏం చేసినా క్షమిస్తాడు కదా, డౌట్ లేదు. అందరినీ మీరు ఆడవాళ్ళు మొత్తాన్ని రేప్ చేసుకున్న క్రైస్తవ ఆడవాళ్ళని రాజుగారు చెప్పాలి నాకు. ఇంకో కండిషన్ ఉందండి కాదు, ఇక్కడ కండిషన్ ఉందండి. నేను తెలియక రేప్ చేశాను, నా పాపాన్ని క్షమించయ్యా అని గుక్క పెట్టి ఏడవాలి. మీరు ఏడవగలరా? అది అయిపోయింది ఖచ్చితంగా. అయ్యా ఇట్లా ఎడిస్తే చాలా ఖచ్చితంగా మీకు చిన్న డౌట్ ఉందండి, అడగొచ్చా? చిన్న డౌట్ ఉంది, అడగండి సార్, అడగండి. ప్రభు చిత్తం అయితే చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఈ క్రైస్తవుడు ఉన్నాడు కదా రాజు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్ళాన్ని రేప్ చేసి మారు మనసు పొందితే క్షమిస్తాడా రాజు గారు? సార్ మీరు పెళ్ళాన్నే అయ్యా ఒక మాట ఏనండి, పెళ్ళాము తల్లుల్ని పిల్లల్ని బర్రెల్ని కూడా రేప్ చేసుకోవచ్చండి మీరు. అయితే మారు మనసు పొందిన తర్వాత మాత్రం ఇట్లాంటి పనులు చేయకూడదు, మీరు గుర్తుపెట్టుకోండి.
ఓహో, ఓకే. ముందు చేసేసి తర్వాత మారు మనసు పొందొచ్చు హాయిగా. ఇప్పుడు నాకు ఇంకో డౌట్ వచ్చిందండి. ఇప్పుడు రాజు వాళ్ళ భార్యను రేప్ చేశారండి ఫర్ ఎగ్జాంపుల్. ఎట్లా దేవుడు క్షమిస్తాడు కదా అని చెప్పి మళ్ళీ వెళ్ళి ఇంకొక రౌండ్ వేసుకొని వచ్చారు. అంటే క్షమించడం కన్ఫర్మ్ కదా, ఇంకా చాయిస్ సార్ మీరు అంటే చాయిస్ ఉంది కదండి, చాయిస్ ఉంది కదా అని చెప్పి మళ్ళీ వెళ్ళి ఇంకొక రౌండ్ వేసుకొని వచ్చా. సార్ మీకు ఒక్కటే చెప్తున్నా, పాపిడిజం తీసుకోక ముందు మీరు ఎన్ని వేషాలైనా వేసుకోవచ్చు, ఎన్ని రౌండ్లైనా వేసుకోండి, ఎన్ని రౌండ్ అయింది అసలు మీ ఇష్టం. గుద్దా పువ్వు కూడా తెగండి, మా ఏసాడు మిమ్మల్ని. రాజుగాడు ఉన్నాడా తెంగేశాడా? ఉన్నా మాట్లాడు ఉన్నా నీ ఎరుపు క్రైస్తవ ఇలా ఉంది, ఎరుపుక మాట్లాడు. పాల్ గారు ఇప్పుడు అయ్యా నేను చెప్పి ఇవన్నీ నా మాటలు కాదయ్యా, మా పాస్టర్ గారు చెప్పే మాటలు. కావాలంటే మా పాస్టర్ గారిని లైన్ లో తీసుకొని నేను ఒకటి అడుగుతా, ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? మన పాపాలని మీకు ఆధారం కావాలా? లూకాసు సువార్త 2వ అధ్యాయం, అది నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును. ఇప్పుడు మీకు చెప్పాను, ఇంతకుముందు మీరు 10 రేపులు చేశారు, మీరు బాప్టి మారు మనసు. ఏంటండి మీ పాస్టర్ గారి పేరు ఏం పేరు? మా పాస్టర్ గారు వెంకటాద్రి కాదండి, మా పాస్టర్ గారు. సార్ ఇప్పుడు మనం ఏది మాట్లాడుకున్నా సరే నోటుకు వచ్చినట్లు మాట్లాడుకో సార్. బైబిల్లో రిఫరెన్స్ చూపించి మాట్లాడితేనే మనకి విలువ ఉంటది, అది గుర్తుపెట్టుకోండి. ఇదిగో మార్కు 2:17 అండి. యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యమైన వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులను పిలవచ్చి తిని గాని నీతిమంతుల్ని పిలవరాలేదని వారితో చెప్పాను. ఏంటండి మార్కు సువార్త 2వ అధ్యాయము. అంటే పాపులు అంటే ఎవరండి? నేను రేప్ చేసా, నేను పాపిని, దొంగతనం చేసే పాపిని, మర్డర్ చేసే పాపిని. మరి పాపులు అంటే వాళ్ళు కాదయ్యా, పాపులు అంటే వాళ్ళు కాదండి. ఎవరైతే దేవుడు ఆజ్ఞను అతిక్రమిస్తాడో వాడు పాపులండి. అయ్యా దీంట్లో 2 రకాలు ఉన్నాయి అయ్యా, చిన్న పాపము పెద్ద పాపం అని ఉంది. దేవుడి పట్ల చేసే కార్యాన్ని చిన్న పాపం అంటారు, నువ్వు మనుషులకు చేసే ఆ పాపాన్ని పెద్ద పాపం అంటారు. ఇక్కడ 2 రకాల దైవ దూషణ చేసే పాపం ఉంది. అయితే ఇక్కడ దీంట్లో యేసయ్య మనకు ఒక మాట చెప్పాడు, నువ్వు ఎవరిని దూషించినా పర్లేదు కానీ పరిశుద్ధాత్మ నామాన్ని దూషిస్తే తరతరాలకు నీ మీదకి క్షమించబడదని చెప్పాడు. అర్థమైందా అండి? పరిశుద్ధాత్మ వాళ్ళ డాడీ అండి, అందుకే వాళ్ళ డాడీని తిడితే మా యేసయ్య ఒప్పుకోడండి. పాల్ గారు నాకు చిన్న డౌట్ ఉంది, చెప్తారా మీరు? ఏమండి నేను చెప్పిన వాటి ఇప్పుడు ఇంతకుముందు క్రైస్తవుడు అన్నారు కదా, అసలు ఆయన క్రైస్తవుడు కాదు. చిన్న టెస్ట్ అండి రాజుగారు, చిన్న టెస్ట్, మీకు చిన్న పరీక్ష అండి. పరిశుద్ధాత్మను దూమించిన యుగ యుగములకు పాప క్షమాపణ లేదని యేసయ్య చెప్పాడా లేదా? ఏమండి అబ్బాయి కాదు సార్, ఈయన వేస్ట్ క్రైస్తవుడు కాదు సార్, ఈయన అసలు తీసేయండి, వేస్ట్ కాదు సార్ ఈయన. ఏమండి బైబిల్ తెలియదు, ఏం తెలియదు. నీకు బైబిల్ తెలియకుండా నువ్వు అసలు క్రైస్తవుడు అని చెప్పి ఎలా సిగ్గుపడాలి? ఉమ్మేస్తారు నీ మొహాన, యేసయ్య మొహాన్ని ఉమ్మేసినట్టు. ఆ మాట ఉందా లేదా? ఉందా? ఉమ్మేస్తున్నారు కదా, అంటే మన అందాన్ని బట్టి మోహాన్ని బట్టి ఉమ్మేస్తున్నాడని చెప్తారు. అదయ్యా బాబు, నేను అడిగింది అది కాదయ్యా, నీకు అర్థం కావట్లేదు. నేనేం అడిగాను? పరిశుద్ధాత్మ నామాన్ని దూషిస్తే నీకు యుగ యుగములకు పాప క్షమాపణ లేదని యేసయ్య చెప్పాడా లేదా? వాక్యంలో చెప్పాడా? ఏందో ఎవడో గుద్దలో పెడుతున్నట్టు హా అన్న ఫీలింగ్ ఇస్తావు. దేవుని వాక్యం మాట్లాడేటప్పుడు కరెక్ట్ గా మాట్లాడు. ఆ ఫీలింగ్ ఎవరితో ఆడవాళ్ళు ఇస్తారు స్వామి, నువ్వెవడో స్వామి నీ అమ్మ అంట. ఇదిగో మాట్లాడు కాదయ్యా, నువ్వు క్రైస్తవుడు ఎగేసుకొని వచ్చాక మాట్లాడాలి, మేం కాదు. సార్ ఒక పాటేనండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనము. తన పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్టిజము పొందుచుండిరి. ఇక్కడ మీరు క్రైస్తవులు కావాలంటే ఏం కావాలి? మీ పాపాలను ఒప్పుకోవాలి. యేసయ్యా నేను ఒక అమ్మాయిని మర్డర్ చేశా, యేసయ్యా 2 తల్లులను చంపేశా, యేసయ్యా అంటే నీ పాపాలు గుర్తు చేసుకోవాలి బాప్టిజం తీసుకునేటప్పుడు. నువ్వు కనుక ఒక అమ్మాయిని రేప్ చేసావు, ఎలా రేప్ చేశాను కదా గుర్తు తెచ్చుకోవాలి ఆ టైంలో. మళ్ళీ 3 వచ్చిందండి నేను వెళ్తానంటే కుదరదు. అర్థమైందా అండి? మరి గుర్తు చేసుకుంటే 3 వస్తుంది కదండి. మరి యేసయ్య ఇలానే చెప్పాడు సార్, మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి? బైబిల్ చెప్పే నడుచుకోవాలి కదా మనం.
సరే సరే కానీ మారావా? ఆ? మారాడు కాబట్టి నీకు చెప్తా. అయ్యా నేను బైబుల్ ఇంత కాదయ్యా, నేను బైబుల్ ఇంత స్పష్టంగా చదువుతుంటే ఇన్ని వచనాలు రెఫరెన్స్లు చూపిస్తుంటే ఇక నన్ను క్రైస్తవుడు నువ్వు నమ్మకపోతే నీ కర్మ అది. సరే నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు చిన్న ప్రశ్న అడుగుతాను. దావీదుకు ఎంత మంది పిల్లలు? నువ్వు క్రైస్తవుడు అయితే, నిజ క్రైస్తవుడు అయితే చెప్పు. అబద్ధ క్రైస్తవులు కూడా ఉంటారా సార్ ఇందులో? సార్ వీళ్ళే సార్, ఇలాంటి వాళ్ళే సార్ మా క్రైస్తవాన్ని నాశనం చేసేది, భ్రష్టత్వం పట్టించేది ఇలాంటి. సార్ ఈయన పేరేం చెప్పండి, ఆశ్లేష గారు ఆయన పేరేందో చెప్పండి మీరు. రాజు అని చెప్పుకున్నాడు సార్, ఏ హిందూ పేరు అయి ఉంటుంది సార్. ఈయన తీసుకెళ్లి బతుకులే సార్, ఈయన తీసుకెళ్లి బస్సు కింద కాళ్ళు చేతులు కట్టేసి ట్రైన్ కింద పెట్టాలండి రాజు అనేవాడిని. ఎందుకంటే రాజు అదేం పేరు సార్, అన్యుల పేరు సార్ అది. నా పేరు ఇంతకు ముందు రాజు, ఇప్పుడు నా పేరు జాన్ పాల్. సార్ ఈయన క్రైస్తవుడు కాదు సార్, నేను చెప్తున్నాను కదా. ఈ క్రైస్తవు ఇదంతా 50-50 గాడు సార్, 50-50 గాడు. రాజు కాదు సార్, తప్పు అసలు ఆ పేర్లు మేము ఉచ్చరించామండి. రాజు బూజు అనే పేర్లు మేము పెట్టుకోం. నా పేరు జాన్ పాల్, అదయ్యా మా సాక్ష్యం. కాదండి ఇప్పుడు పాల్ గారు ఇప్పుడు నాకు చిన్న డౌట్ అండి. అడగండి సార్, అడగండి. నేను మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదివితే అక్కడ మేరీ యేసేపుకి అబద్ధం చెప్పిందని ఉంటదండి, అది నిజమా కాదా? అయ్యా బైబిల్ ప్రకారం అయితే మేరీ మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఏముంటదంటే, యేసేపుతో ప్రదానం చేయబడిన తర్వాత ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండే వచనం అయితే ఉందయ్యా వాస్తవంగా. వారు ఏకం కాక మునుపు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉంది ఆమె, వాస్తవమే అది. అంటే అర్థం ఏంటి అయ్యగారు? అంటే పెళ్ళైన తర్వాత ప్రధానం ఏంటండి, ఎవరు రాజుగారు ఏదో మాట్లాడుతున్నారు, చెప్పండి రాజుగారు చెప్పండి. అంటే ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు చేసినట్టున్నారు. ప్రధానం కాదండి, పెళ్ళైన తర్వాత సరిగా సెక్స్ కాకముందు, మొదటి రాత్రి కాకముందు ఆమె అప్పటికే పరిశుద్ధాత్మ వల్ల 3వ నెల 4వ నెల గర్భవతిగా ఉంది. అదేంటండి మరి భర్త చేయాలి కానీ కడుపు ఆడవిడ పరిశుద్ధాత్మ అనేవాడు చేస్తే ఎట్లాగండి? అది కరెక్ట్ కాదు కదా సార్. సార్ ఇప్పుడు యేసుది పరిశుద్ధ రక్తం కావాలంటే మానవులు దెంగించుకుంటే పరిశుద్ధం కాదండి. స్పెషల్ గా దేవుడు వచ్చి దెంగితేనే పరిశుద్ధ రక్తం అయిద్దండి. దేవుడు పరిశుద్ధాత్మ అంటే ఏంటండి? కమ్ముకున్నాడండి. అయ్యా పరిశుద్ధాత్మ ఆవహించడం, పరిశుద్ధాత్మ వచ్చి కమ్ముకున్నాడు. సార్ లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మేరీని కమ్ముకొనెను, సర్వోన్నత శక్తి మేరీని కమ్ముకొనెను వచనం ఉంటుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో. సార్ కమ్ముకొనెను అంటే కోడిని గంప కింద కమ్మేశాము కాదండి, ఆ కోడిని గంప కింద కమ్మేశాము. అలానే మేరీని పరిశుద్ధాత్మ కమ్ముకుందండి. మరి ఈ రెండింటి అర్థం మీరు చూసుకోండి, ఇంకా నాకైతే తెలియదండి. నాకు తెలిసింది బైబిల్ ప్రకారం నేను కాదు పాల్ గారు, నా డౌట్ ఏంటంటే ఈ మేరీ అనే మొగుడిని మోసం చేసింది కదా, మరి పెళ్లి ఫస్ట్ నైట్ కాకముందే కడుపోయింది కదా ఆమెకి. సార్ యేసయ్య పుట్టాడు కదండి, ఆయన పాప క్షమాపణ బాప్టిజం తీసుకుందండి ఆమె తర్వాత యేసయ్యని నమ్ముకొని. నా డౌట్ అది కాదు సార్, నా డౌట్ ఏంటంటే ఇప్పుడు యేసేపుతో పెళ్లి అయిందండి. మీరు అడిగింది నాకు అర్థమైందండి. ఇప్పుడు ఆమె బాప్టిజం తీసుకోక ముందు మీకు ఇంతకు ముందే 100 మందితో. జానపల్ గారు డౌట్ అండి, ఇప్పుడు మీరు కూల్ డ్రింక్ దానికి షాప్ కి వెళ్ళారండి, ఆల్రెడీ మూత ఓపెన్ చేసింది, మీరు తీసుకుంటారా? ఏమండి ఇప్పుడు కొంతమంది సిగ్గుచారం, పౌరుషం, మానవ అభిమానం లేని చీము నెత్తురు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అమ్మాయి దొరికితే చాలండి, ఒక బిళ్ళ దొరికిందా చాలు, వాడికి అది ముసల్దా మొతగదా కుర్రదా ఏం అవసరం లేదు. అదే మా అంటారా? బహుశా అది అయి ఉండొచ్చు అండి, నాకైతే యేసోపు గురించి తెలియదండి, మా యేసయ్య గురించి మాత్రమే తెలుసండి నాకు. ఇప్పుడు మా లెక్క ప్రకారం ఒకటండి, నువ్వు బాప్టిజం తీసుకోక ముందు 100 మందితో దెంగించుకున్నా, 200 మందితో దెంగించుకున్నా, 100 మందితో పనుకున్నా, బాప్టిజం తీసుకున్న తర్వాత మాత్రం నువ్వు తప్పు చేయకూడదు. ఇది మా రూలు. మేరీ అందుకనే 100 మందితో దెంగించుకుంది అనుకోండి. అయ్యా నాకు కొంచెం మొరటండి అయ్యా, నేను ఇంతకు ముందు మల్లెపూలు అమ్ముకుండేవాడిని.
అందుకే మల్లెపూల తోట వేసా. తప్పదయ్యా అయ్యా. ఇప్పుడు మన మీద ఒకటి యుద్ధానికి వస్తాడయ్యా, వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే తుపాకీతో కాల్చాలిగా. నేను బాప్టిజం తీసుకున్నాను, తుపాకీ కాల్చనంటే తుపాకీ. వేశ్య సంతానమా సర్ప సంతానమా అగడుగొట్టు కొడుకు మన రాజుగారు బాప్టిజం తీసుకున్నారండి, మిలిటరీలో చేరాడు. క్రైస్తవుడే కాదు ఈ రాజు. అనుకుందామండి, ఆయనకు తుపాకీ ఇచ్చారండి, ఎదురుగా పాకిస్తాన్ వాడు వస్తున్నాడు, నేను బాప్టిజం తీసుకున్నాను తుపాకీతో కాలవనంటాడా కాలుస్తాడా? కాలుస్తాడు. మరి కాలిస్తే బాప్టిజం తీసుకుంటే కాలవకూడదు కదండి. కుదరదు కదా, అక్కడ శత్రువులు వస్తుంటే కాల్చుకుంటాడు, పెట్టి పూజ చేసుకుంటాడు. మీరంతా అన్యులు, నా శత్రువులు. ఆలోచన చేస్తున్నాను, నాకు చెబుతున్నారు సువార్త కానీ నాతో మారాలా లేదని అనుకున్న ఆలోచన చేస్తున్నా. చివరికి ఇట్లా వచ్చావా? చివరికి ఇట్లా వచ్చేసావా సార్? సార్ మా రాజుగారు మంచి పాయింట్ చెప్పారు. రాజుగారు మీరు బాప్టిజం తీసుకున్నారా లేదా? మారాలనుకుంటున్నాడు కదా రాజుగారు. చెప్పండి సార్, చెప్పండి. అనుకుంటున్నా, చెబుతున్నారు నాకు కూడా సువార్త. అయితే ఒక పని చేయండి సార్, మీ వయసు ఎంత అండి? నా వయసా 25. సరే, ఇప్పుడు మీరు వయసు 50 ఏళ్ళు ఉంటాయి దగ్గర దగ్గర. నాకు ఇప్పుడే నాకు ఒక స్వరం ఒక వెలుగు వచ్చి స్వరం వినిపించింది సార్. ఆయన వయసు 65 సంవత్సరాలు సార్. 65 అండి, 65. నాకు వెలుగు స్వరం రెండు వినిపించినాయి. నాకు ప్రభు నాకు ఎప్పుడు నాతో మాట్లాడుతుంటాడండి. ఆయన వయసు 65 ఎబోనే ఉన్నాయని చెప్పి నాకు ఏసై చెప్పాడండి. నువ్వు దేవుడిని బట్టి నువ్వు గుర్తించినావు కదా, దేవుడిని గుర్తించావు నువ్వు. అవునయ్యా, నేను రోజు మాట్లాడుతుంటాడు. అయ్యా నువ్వు నీకు తెలుసు తెలియప నేను రోజు ప్రభుతో మాట్లాడుతుంటాను. రైట్. ఇప్పుడు మీరు గనక ఏదైనా తప్పులు చేస్తే చెయ్యండి, తర్వాత బాప్టిజం తీసుకోండి, ఓకేనా? ఎవరైనా మర్డర్లు చేయాలా, రేపులు చేయాలని ఇప్పుడే చేసుకోండి సార్. దొంగతనాలు సార్, మీకు పచ్చిగా ఒక మాట చెబుతున్నా, మీరు ఏమనుకోవద్దయ్యా. మీరు ఎవరు కూడా మీరు హెచ్పి కొట్టుకోవాలనుకుంటే కొట్టుకోండి, ఓకేనా? కొట్టుకోవడానికి లేదండి. బాప్టిజం తీసుకొని బాప్టిజం తర్వాత హెచ్పి కొట్టుకోవడానికి లేదండి. ఇప్పుడు ఎందుకంటే ఏమంటే ఆశ్లేష గారు దీనికి ఒక రీజన్ ఉందండి. ఇప్పుడు ఊరికనే మనం మాట చెప్పేసి అయ్యా నువ్వు ఇట్లా చేయకూడదు తప్పని చెప్పటం కాదు, దీనికి ఒక రీజన్ ఉందండి అయ్య గారు. ఇప్పుడు నువ్వు హెచ్పి కొట్టుకోవాలంటే ఏం చేయాలి? ఎవరో ఒక స్త్రీని ఊహించుకోవాలి. బైబిల్ ఏం చెప్పింది? మోహపు చూపు చూడకూడదు అని చెప్పినప్పుడు నువ్వు ఊహించుకొని హెచ్పి ఎట్లా కొట్టుకుంటావు? మంచి పాయింట్ అండి. పెళ్ళైన దాకా నువ్వు దారం కట్టుకునే ఉండాలి, లేకపోతే కరెంట్ పెట్టుకొని నరాలు కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఎప్పుడు నీకు మూడు రాకూడదు జీవితంలో. మూడు వచ్చినాడంటే క్రైస్తవుడే కాదు నా దృష్టిలో. మరి అయ్యా ఒక చిన్న డౌట్. ఇప్పుడు మరి యేసు 32 ఏటో 33 ఏటో చచ్చిపోయాడు. మరి యేసు ఎవరితో సెక్స్ చేశాడా? కనీసం హెచ్పి అన్న కొట్టుకోకుండా ఉంటాడా? సార్ ఆయన అన్ని పనులు, ఆయనకి ఆకలి వేసింది, దప్పిక అయింది, దాహం అయింది, ఉచ్చకపోయాడు, అన్ని పనులు ఉన్నాయి. మూడు ఎందుకు రాదండి? మూడు రాకపోతే కొజ్జావాడు అంటారండి. ఆ సంగతి అవునా కాదా చెప్పండి మీరు? కరెక్ట్. అయితే మగ్దలేనే మేరీని వేసినట్టు చరిత్రలో ఉంది సార్. ఇప్పుడు మీకు విషయం తెలియదండి, ఇజ్రాయెల్ దేశంలో మన భారతదేశంలో స్త్రీతో సెక్స్ చేయటం అంటే మహా నేరంగా చూస్తారు. అవునా కాదా చెప్పండి? మన భారతదేశంలో అంటే వేరే పరాయి స్త్రీతో, భార్యతో కాకుండా పరాయి స్త్రీతో. అదేనండి, పరాయి స్త్రీతోటే. కానీ మీరు ఆస్ట్రేలియా వెళ్ళండి, న్యూజిలాండ్ వెళ్ళండి, ఇజ్రాయెల్ దేశం వెళ్ళండి, అక్కడ ఎవరితోనే పడుకోవచ్చు సార్. స్వేచ్ఛ ఉంది అక్కడ. సెక్స్ మన భారతదేశంలో స్త్రీని దేవతలాగా చూస్తారు. అదే మన దరిద్రం, స్త్రీని దేవతలాగా చూస్తారు. అక్కడ అనుకోండి ఏ బొక్కలైనా పెట్టుకోవచ్చు మనం. అబ్బా మంచి మాట చెప్పారు అయ్యారు. అది క్రైస్తవం. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? బైబిల్ నుంచి వచ్చింది జ్ఞానం అంతా. ఏ బొక్కైనా చాలు, మనకు బొక్క ఉంటే చాలు. అమ్మ, అక్క, చెల్లి, కూతురు, పెద్దమ్మ, చిన్నమ్మ, ఏ అమ్మకైనా బొక్కలో పెట్టుకోవచ్చండి. ఫారెన్ దేశాలు పోతే మన భారతదేశంలో దరిద్రం. స్త్రీని తల్లిలాగా చూడాలి, స్త్రీని చెల్లిలాగా చూడాలి, గౌరవించడం ఎక్కడ? ఈ రామాయణాలు భారతాలు రావటం వల్ల ఎన్ని తిప్పలన్నీ మనకు వచ్చినాయండి. తెలుసా అండి మీకు? బైబిల్లో కాదండి, బైబిల్ లోతు ఇద్దరు కూతురుల్ని, కూతురేంది సార్? సొంత అమ్మనే దెంగచ్చు బైబిల్ ప్రకారం. కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న కల్చర్ అంతా కూడా మన భారతదేశంలో ఈ చండాలపు కల్చర్ మన భారతదేశంలో ఉందండి. తల్లిని గౌరవించాలి, చెల్లిని గౌరవించాలి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? ఈ రామాయణ భారతాలు చదవటం వల్ల మనకి ఇవన్నీ వచ్చినాయి.
ఆ బైబిల్ వాళ్ళందరూ కనుక ఇప్పుడు నేర్చుకుంటే నెక్స్ట్ రాబోయే తరాలందరూ కనుక క్రిస్టియన్స్ గా బైబిల్ చదువుకుంటే చక్కగా అమ్మని, అక్కని, చెల్లిని, కూతుర్ని, చిన్నమ్మని, పెద్దమ్మని ఏ అమ్మని పడితే అమ్మని దెంగొచ్చు మనం చక్కగా. మరి సార్ ఇప్పుడు మన ప్రతి స్త్రీ కూడా అమ్మ అనే పదం పలుకుతామా? ఇప్పుడు ఎవరన్నా నాకెవరైనా కాల్ చేసిన అమ్మా చెప్పమ్మా అంటాను, క్రైస్తవురాలు గాని హిందువులు గాని. మీరు కూడా అట్లనే అంటారుగా? ఇంకా పెద్ద అనుకో తల్లి అంతే అంటారండి. తల్లి మీరేమంటారు? ఆయన కూడా హిందూ, మన భారతీయుడే కదండి, ఆయన కూడా అట్లే అంటాడండి. కానీ ప్రపంచ దేశాల్లో ఉమెన్ అనే పదం వాడతారు, స్త్రీ అనే పదం వాడతారు. హాయ్ ఉమెన్ టెల్ మీ వాట్ యు వాంట్ అంటారు. లేడీ కూడా అంటారు లేడీ అని. అక్కడ కల్చర్స్ కామన్ సార్. ఇప్పుడు 15-16 ఏళ్ళ పిల్లలే కండములు జేబులు పెట్టుకొని తిరుగుతారు ప్రపంచ దేశాల్లో. ఒక భారతదేశంలో లేదు ఆ దరిద్రం. సరే మనకు అదృష్టం లేదు. ఇప్పుడు మనకి 25 ఏళ్ల పిల్లడు ఇక్కడ మందు తాగడండి. ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చినాయి సార్, వాడు గొద్దకి ఇప్పుడు ఉన్నాడు సార్ 25 ఏళ్ళు అని చెప్పాడు. వాళ్ళ నాన్న ముందు మందు తాగుతాడా చెప్పండి? ఈయన గొద్ద కిందకి 25 ఏళ్ళు వచ్చిన మందు తాగుతాడా వాళ్ళ నాన్న ముందరా? రాజు తాగుతావా? తాగండి. మరి అమెరికాలో ఉంటే కాదు, అమెరికాలో ఉంటే చక్కగా కాదండి, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ముగ్గురు కలిపి మందు తాగొచ్చండి. అమెరికా లాంటి, ఆస్ట్రేలియా లాంటి క్రైస్తవ దేశాల్లో ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లి నలుగురు కూర్చొని మందు తాగొచ్చు. చూడండి ఎంత అదృష్టవంతులు. మనకి దరిద్రం సార్, భారతదేశంలో దరిద్రం ఇది. మనకి స్వేచ్ఛగా చెల్లిని దెంకుండే హక్కు లేదు, అమ్మని దెంకుండే హక్కు లేదు, మందు తాగే హక్కు లేదు మనకి. ఎక్కడి నుంచి వచ్చింది సార్ మనకి? మంచి మంచి కట్టుబాట్లు ఉన్నాయి. ఇప్పుడు మేము క్రైస్తవులు అయిపోతే వాడు ఎన్ని పాపాలైనా చేయొచ్చు, యేసుని నమ్ముకొని ఈ పాపాలని తీసేస్తాడండి. ఎంత అదృష్టం సార్ అది. పాపాలు కడుక్కోవటం అంటే మామూలు విషయమా అండి? అది చెప్పండి మీరు. అవును నిజమేనండి. ఇప్పటికైనా మారు మనసు కలిగించారు సార్. అయ్యారు మీ చర్చ ఎక్కడో చెప్తే మేము కూడా వచ్చి బాప్తిజం తీసుకుంటాం అయ్యారు. అయ్యా ఇప్పటికే 120 మంది లైన్ లో ఉన్నారు. ఒక 5గురు బయటికి వెళ్ళి మారిపోయిన తర్వాత మీకు ఇద్దరికి అవకాశం ఇస్తాను నేను. ఇప్పుడు క్యూలో ఉన్నారు, ఆన్ ద వే క్యూలో ఉన్నారు. రాజు గారు వస్తున్నారా? మరి ముగ్గురం కలిసి తీసుకుందాం. అయ్యా రాజు గారు పోయారా? అయ్యా ఇప్పుడు నీకు బాప్టిజం కావాలా వద్దా? ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి బాప్టిజం తీసుకుంటే. అయ్యా ఇప్పుడు కాదండి, ఇప్పుడు మీకు ఒక మాట గుర్తుంచుకోండి. ప్రపంచ దేశాల్లో మనం ఎవరితోనే సెక్స్ చేసుకోవచ్చు కదండి. అమెరికా వెళ్ళాను ఏ స్త్రీతోనే సెక్స్ చేసుకోవచ్చు. ఏ పురుషులు కూడా చేసుకోవచ్చు అండి. ఆ సంగతి మీకు తెలుసా? అమెరికా లాంటి దేశాలు వెళ్తే సార్ ఇప్పుడు సార్ వాళ్ళందరూ విదేశీలే సార్, ఇండియా వాళ్ళు కాదండి. మీకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఇండియా వాళ్ళు అయితే మన ఇద్దరు అయ్యో వాళ్ళిద్దరు మగోళ్ళు చేసుకుంటారని అనుకోవచ్చు. వాళ్ళు ఇండియా వాళ్ళు కాదు కదండి. ఓకే కరెక్ట్ అండి, పాయింట్ ఇది కూడా పాయింట్. కాబట్టి ఇప్పుడు మన భారతీయుల్లో మగోళ్ళు సెక్స్ చేసుకుంటే అయ్యో చీచి అనుకుంటాం. కానీ ప్రపంచ దేశాల్లో ఒక గర్వంతో వాళ్ళు చెప్పుకుంటారు, నేను గే, ఐ ఆమ్ గే అని చెప్పుకుంటారు. గే అంటే మగోడు సెక్స్ చేసేవాడు అని అర్థం అనమాట. వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. అక్కడ ఆడవాళ్ళు కూడా చేసుకుంటారండి. అసలు అయ్యా కుక్క నక్కను కూడా వదలరయ్యా మా వాళ్ళు. మా క్రైస్తవులు కుక్క నక్కను కూడా వదలరయ్యా ప్రపంచ దేశాల్లో. గుర్రంతో ఆడవాళ్ళు దెంగించుకుంటారు. అయ్యా బైబుల్లోనే ఉందయ్యా. యెజెస్కేలు 23వ అధ్యాయము 3వ వచనము, 23వ అధ్యాయము 20వ వచనం, గాడిద గుర్రం వంటి అంగముగా కావాలి అని స్త్రీలు అడుగుతుంటారు అక్కడ. సార్ నేను చెప్తున్నా, భారతీయులకి సెక్స్ సుఖం తెలియదండి. చక్కగా గాడిదలు ఇప్పుడు మొగుడుతో తృప్తి లేదు, పక్కవాడిని చూసుకోవటం గాడిదలు గుర్రాలను చూసుకోవాలి సార్. మా ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవులు అదే చేస్తారు. ఇప్పుడు గాడిద, గుర్రము, కుక్క, నక్క ఏది దొరికితే దాంతో దెంగించుకుంటారు మా వాళ్ళు. ఎంత చూడండి ఎంత అదృష్టం అది. సూపర్ సార్, నిజంగా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. అవునండి. మరి బైబుల్ అంటే అది సార్. బైబుల్ మనకి ఏం నేర్పించింది? ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు సార్. అబ్రహాం ఏం చేశాడు? పెళ్ళాన్ని పండుకోబెట్టి డబ్బులు సంపాదించాడండి. డబ్బులు ఎట్లా వస్తాయి సార్ ఊరకనే? ఫరో రాజు దగ్గర పెళ్ళాన్ని పండుకోబెట్టి గాడిదలు, గుర్రాలు, బంగారు బానిసలు తెచ్చుకున్నాడు పొయ్యి. తెలుసా సంగతి మీకు? ఇండియా వాళ్ళు అలా చేయగలరా సార్? ఈ రాజుకే తెలియదు, బైబిల్ ఇండియన్స్ సెంటిమెంట్ ఫూల్స్ సార్. ఇండియన్ సెంటిమెంట్ ఫూల్స్. కరెక్టేనండి, నిజమేనండి. నా భార్య, నా కొడుకు, నా కూతురు సెంటిమెంట్ ఫూల్స్ వాళ్ళంతా. మా క్రైస్తవులకు అదే ఉండదు సార్. మేము క్రైస్తవులు చేరిన తర్వాత అమ్మ లేదు, తల్లి లేదు, చెల్లి లేదు, పక్కన తేంగండి. మాకు డబ్బే ఇంపార్టెంట్. అయ్యా క్రైస్తవులం అయ్యా మేము అట్లనే ఉంటాం. నీకు వచ్చి నొప్పి కొత్త నొప్పి కాల్స్ మనం ఎండింగ్ చేద్దామండి. ఎండింగ్ చెప్పాలని కూడా చెప్పండి. నేను ఒకటే చెప్తున్నానండి. ఫోన్ చేశారు చెప్పండి, అసలు ఎందుకు ఫోన్ చేశారు చెప్పండి. ఆ టాపిక్ అయితే వెళ్ళిపోయింది. రాజు గారు చెప్పండి.
హలో, చెప్పండి రాజు గారు. రాజు గారు ఎందుకు ఫోన్ చేశారు నాకు? నేను ఇంట్లో అంతే, ఏం లేదు. నువ్వు ఫోన్ చేశారు కాదు, ఫోన్ చేశారు కదా మీరు, మార్మన్స్ పొందుతారు మరి. చూస్తున్నా, ఆలోచన చేస్తాను. మార్మల్స్ పొందాలి కాదండి, ఎంత దరిద్రం పెట్టుకొని ఇంకా మా ఆలోచిస్తా అంటున్నారు ఏంటంటే, హ్యాపీగా క్రైస్తవంలోకి వెళ్ళిపోక మీరు ఇంత చండాలు మీ భార్యని, మీ కూతురుని, మీ అమ్మని శుభ్రంగా దెంకోవచ్చు హ్యాపీగా. హ్యాపీగా వెళ్ళిపోండి సార్, వెళ్ళిపోండి. సూపర్ అండి, సూపర్. అయితే సాయంత్రం లింక్ ఇస్తే డిబేట్ కి వచ్చేయండి, లేకపోతే ఇదంతా మన పబ్లిక్ లో మనం డిస్కషన్ చేద్దాం. ఈయనకి బైబిల్ తెలియదులేండి సార్, వదిలేసేయండి పాపం, ఈయనకేం రాదు, తెలియదు, వదిలేయండి సార్. అతను ఎవరో మతం మార్చారండి. చెప్పండి రాజు గారు, ఫైనల్ గా మంచి 4 మాటలు చెప్పండి. నేను పాస్టర్ అండి, నాకు తెలిసి ఈయన పాస్టర్ అంటాడు. పాస్టర్ కాదు సార్, అండి. ఆడి బైబిలే తెలియదు, వాడు పాస్టర్ ఏందండి, ఎరుపుగాడు అవుతాడు. బైబిల్ తెలుసు, పాస్టర్ ఎవరికి బైబిల్ తెలియదండి బాబాయ్. చెప్పండి రాజు గారు, చెప్పండి. ఏ దెంగినట్టే ఏందండి? ఇప్పుడు మీరు ఎందుకు కాల్ చేశారు మాకు? అదే అతను ఇప్పుడు పబ్లిక్ లోకి ఏదో మాట్లాడుతున్నాడు కదా, దేవుని కనపరుచుకోమని చెబుతున్నా. ఇప్పుడు దాకా చేసింది అదే కదండి మేము. సార్ ఇప్పుడు దాకా చేసింది అదే కదా నేను. ఇంకేం చేయాలి అంతకంటే? గణపరిచాను, ఆయన బాగా గణపరిచాను. ఎందుకంటే బైబుల్ ని, క్రైస్తవాన్ని మొత్తాన్ని గణపరిచాను నేను. ఇంకేం కావాలి చెప్పండి? గణపరుచుకో. ఇప్పుడు కాదండి రాజు గారు, ఫైనల్ గా యేసు లంజా కొడుక కాదా చెప్పండి మీరు. సార్ లంజా కొడుకు, మేరీ లంజా కాదండి. యేసు లంజా కొడుకు, మేరీ లంజా అన్న మాకు అభ్యంతరం లేదండి. అసలు మా కల్చర్ అది. అమ్మని ఎక్కడికి దింగుతున్నామని చెబితే పక్కోడితో దింగించుకోవడానికి అభ్యంతరం ఏందండి మాకు క్రైస్తవులకి? క్షమించండి. అసలు మమ్మల్ని గాడిదల గుర్రాలతో కూడా దింగించుకోవచ్చని బైబిల్లో ఉంటే ఇంకా కుక్కలు నక్కలు కూడా వదలమండి మేము. సార్ ఇప్పుడు మీరు బిఎఫ్ చూసారా అండి ఆశ్లేష గారు ఎప్పుడైనా? లేదు, చూడలేదు సార్, చూడలేదు సార్. సార్ కుక్కలు నక్కలు మీరండి, ఒకనే సాగండి రాజుగారు, మీరండి, మీరు ఎప్పుడైనా బిఎఫ్ చూస్తుంటారండి? మీరు బిఎఫ్ తీసేదే క్రైస్తవులండి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా. బిఎఫ్ తీసింది క్రైస్తవులు. ఈయన చూస్తున్నాడో చూడట్లేదు మీరు? రాజుగారు ఇంత ముందు ఎప్పుడైనా చూసారా మీరు? చెప్పండి, మీరు సిగ్గుపడద్దు, మన వాళ్ళు ఏం పర్లేదు చెప్పండి. బిఎఫ్ లో చూస్తున్నారో చూడట్లేదా? అయ్యయ్యో రాజుగారు మాట్లాడట. అయ్యా నేను చెప్తున్నాను, కుక్కల్ని నక్కల్ని దెంగటం ఫస్ట్ నేర్పించింది మా క్రైస్తవులేనండి. మీరు బిఎఫ్ చూసుకున్నట్లయితే అది చూసారా, ఆ జ్ఞానం నేర్పించింది మా క్రైస్తవులేనండి. చూసే వాళ్ళు చూడట్లేదండి. అంటే ఇప్పుడు మానేశారా? ఒకప్పుడు చూసి ఇప్పుడు మానేశారా? ఏది చెప్పండి. చెడిపోయి మానవులందరూ చెడిపోయి ఉన్నారు. అది మానవ సంగతి పక్కన పెట్టి, కానీ యేసుగాడు కూడా చెడిపోయాడా లేదా చెప్పు. ఒకసారి కాదు, అంటే మానవులే చెడిపోయారు, మానవత్వం చెడిపోయిందని ఉంది లెక్క. ఎక్కడ అనేది చెడగొట్టింది, క్రైస్తవే చెడగొట్టిందని చెప్తున్నాం మేము. సార్ ఇప్పుడు మానవత్వం చెడిపోయిందంటే కాదండి, ప్రపంచ దేశాలంతా మందు తాగుతున్నారండి. ఆ మందు ఎందుకు తాగుతున్నారు? భారతదేశంలో తాగడం తప్పు. తాగటం వల్లనే చెడిపోతున్నారు. మరి యేసు ఎందుకు చెప్పలేదండి? ప్రపంచ దేశాలకు ఎందుకు చెప్పలేదండి యేసు మందు తాగటం తప్పని? నువ్వు మారినప్పుడు వినలేదా? నువ్వు మారేవుగా. నేను మారాను సార్, నా సంగతి ఎందుకు? మాట్లాడితే నా గుద్ద కిందకు వస్తావు ఎందుకు? మనం క్రిస్టియానిటీ గురించి మాట్లాడుకుంటున్నా. నేను మారి రిటైర్డ్ కూడా అయిపోయాను, నీకు అర్థం కాదు. నేను మారి రిటైర్డ్ కూడా అయిపోయాను. ఇంక రిటైర్డ్ అయిపోయిన ముసలోడితో నీకేం పని? నీ సంగతి చెప్పు. నువ్వు 25 ఏళ్ళ కుర్రోడివి, నాకు 75 ఏళ్ళు ఇప్పుడు. నేను ఇంక పీకేది కూడా ఏమీ లేదు. నేను లేపాలనుకుంటే ఏమన్నా తాళ్ళు కట్టుకొని లేకపోతే కర్రలు కట్టుకొని లేపుకోవాలి. నువ్వు 25 ఏళ్ళ కుర్రోడు. ప్రేయర్ చేస్తే కోడె త్రాచు లేచినట్టు లేచుద్దండి. మీరు అలా ప్రేయర్ జోలికి వెళ్ళకండి. ప్రేయర్ చేస్తే కోడె త్రాచే అది, దాన్ని ఎవడు ఆపలేడు. మాకు డ్రిల్లింగ్, మా ఇంటికి గోడలు మాకు బొక్కలు పెట్టుకోవాలంటే, ఏదైనా చీరలు కొట్టుకోవాలంటే మాకు డ్రిల్లింగ్ మిషన్ అవసరం లేదండి. అయ్యా పరలోకం ఉన్న ప్రభు అనగానే ఇక టప్పక్కన కొడతా డ్రిల్ అయిపోయింది. మా ప్రభు యొక్క మహిమ అది. సూపర్ అయ్యగారు చాలా సంతోషం మీతో మాట్లాడుతున్నందుకు ఈ రోజు.
అయ్యగారు మీ మూలంగా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం అయ్యగారు. క్రైస్తవం అనేది ఎంత దరిద్రమో, ఎంత దరిద్రపు కొట్టిదో, దాంట్లోకి వెళ్తే మనిషి ఎలా పతనం అయిపోతాడు, ఉచ్చ నీచలనే ఎలా మర్చిపోతాడు, క్రైస్తవం ప్రపంచ దేశానికి ఎంత ప్రమాదకరమో మీ మూలంగా అర్థమైంది అయ్యగారు. సంతోషం అయ్యగారు. సంతోషం సంతోషం. రాజుగారు ఇంక దెంగేసేయండి ఇంకా. సరే ఏమైనా ఉందా రాజుగారు చెప్పేది? నీకు నువ్వు అంటుంటావు ఏంది? నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నావు ఎక్కడైనా? వెనకాల ఎవడో పెడుతున్నట్టు గడ్డి వంగాడు. నేను మారాను స్వామి. నాకు మారు మనసు ఉంది కాబట్టి నేను నిన్ను నిజాలు చెప్పగలిగే అబద్ధం ఆడను. నేను బైబిల్ మీద ప్రమాణం చేసి అబద్ధం ఆడకూడదు అని చెప్పి నేను చెప్పిన దాంట్లో ఒక తప్పు ఉంటే నువ్వు నిరూపించు. నేను చెప్పిన దాంట్లో ఏమండి పాల్ గారు మీరు చెప్పిన దాంట్లో ఒక తప్పు ఉందని చెప్పండి చాలు, నేను ఒప్పుకుంటాను. నిజంగా ఒప్పుకుంటాను. నేను చెప్పిన నిజాలా అబద్ధాలను మీరు మనస్ఫూర్తిగా చెప్పండి రాజుగారు. నిజమే సార్ మీరు చెప్పేయని నిజాలే అండి, నేను ఒప్పుకుంటాను. నేను చెప్పిన దాంట్లో ఒక అబద్ధం చెప్పండి. ఇప్పుడు అమ్మని అక్కని చెల్లిని దెంగినట్టు బైబిల్లో ఉంది, చూపిస్తాను నేను. అయ్యే ప్రపంచ దేశాలు ఫాలో అవుతున్నాయి. మన భారతదేశం రామాయణాలు ఇవన్నీ చదివి చెడిపోయారు మనోళ్ళంతా, మన భారతీయులంతా. అదే మనుషులు చెడిపోయారు, మానవత్వం చెడిపోయారు. అయ్యా భారతీయులు చెడిపోలేదండి, ప్రపంచ దేశాలు కాదు. ఒక నిమిషం ఆశ్లేష గారు, భారతదేశ ప్రజలు బాగున్నారండి. ఈ క్రిస్టియానిటీ ముస్లిం ఎప్పుడైతే భారతదేశానికి ఎంటర్ అయ్యారో ఈ రెండు మతాల వల్ల భారతదేశం చెడిపోయిందండి. అంతకుముందు బానే ఉంది. స్త్రీని గౌరవించేవాళ్ళం, చేతులెత్తి అమ్మ తల్లి అని పిలిచేవాళ్ళం, చక్కగా పొట్టు పెట్టుకునేవాళ్ళు, పూలు పెట్టుకునేవాళ్ళు, చీర కట్టుకుంటే రెండు చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపించేది. ఇప్పుడు మన భారతీయులు కూడా కొంతమంది జుట్టార పోసుకోవడం, స్టైల్ గా ప్యాంట్ షర్ట్ వేసుకోవడం, ఈ సళ్ళు పైకి గడపడేటి మన వాళ్ళు చెడిపోయారు. నేను చెడిపోవట్లేదు అన్నట్టు, కేవలం ఈ క్రిస్టియానిటీ ముస్లిమ్స్ రావడం వల్ల మన భారతీయులు చెడిపోయారు. ఇది నా స్టేట్మెంట్ అండి. తప్ప అండి రాజుగారు? రాజుగారు తప్ప అండి? సార్ ఇప్పుడు ఒక స్త్రీని ముందుతో సెక్స్ చేసేవాళ్ళం మనం. ఈ ఫారినర్స్ ఎప్పుడైతే ఈ బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో స్త్రీ వెనక నుంచి కూడా సెక్స్ చేయడం మొదలు పెట్టామండి. ఇవన్నీ ఎక్కడి దళిత కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? కాదండి, బైబిల్ ప్రకారం పాప వెనక నుంచి సెక్స్ చేయడం. బైబిల్ ప్రకారం మీరు కుక్కని నక్కతి ఏదైనా తెంగచ్చండి, తప్పు కాదండి. మన ప్రభు ఉన్నాడు క్షమించడానికి. మీకు అర్థం కావట్లేదు. అయ్యా వాళ్ళు ఎందుకు మన భారతీయులు ఎందుకు చెడిపోయారు అంటే కేవలం ఈ బ్లూ ఫిల్మ్ వల్ల. నేను చెప్తున్నాను సార్, మన భారతీయులు చెడిపోవడానికి ఫారినర్సే కారణం. ఈ బ్లూ ఫిల్ములు చూడటం, వీళ్ళు రోజుకి బ్లూ ఫిల్ములు చూడటం, ఈ ఇట్లా చండాలంగా తయారవటం, ఈ సినిమాలు రావటం, ఇవన్నీ కూడా కారణం అండి మన భారతీయులు చెడిపోవడానికి. రాజుగారు ఒప్పుకుంటారు మరి? లంజా ఫోన్ పెట్టరా, నువ్వు ఫోన్ పెట్టేరా?